నాగార్జున గారు మళ్ళీ వస్తా. ఇంకో నాగార్జున గారు ఉన్నారు ఇక్కడ, ఆయన దగ్గరికి వెళ్ళాం. బీజేపీ లీడర్ నాగార్జున గారు. సరే, వాళ్ళు ఇల్లు తీసుకోగా అరాకొర ఏమన్నా మిగిలి రాత్రి మిగిలిన అన్నం ఉంటే తెల్లారి సొద్దన్నం తిన్నట్టు మీకు ఇస్తారటగా, అలా ఒక నిర్ణయం తీసుకున్నారటగా. ఇప్పుడు అలా ఎందుకు అనుకోవాలన్నా, ముందుగా అందరికీ నమస్కారం. అసలు సిచ్యువేషన్ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నా. గత 1 week to 10 days బ్యాక్ ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎస్ఐఆర్ ఆల్మోస్ట్ కంప్లీట్ కావస్తుంది, మనం లోకల్ బాడీ ఎలక్షన్కి సన్నద్ధం కావాలన్న టైంలో జనసేన తరఫున, అలాగే భారతీయ జనతా పార్టీ తరఫున, అలాగే టీడీపీ తరఫున ప్రతి ఒక్కళ్ళు కలిసి ఒక మీటింగ్ పెట్టుకుని ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక కమిటీ వేసుకున్నాం, సమన్వయకర్తలను వేసుకున్నాం. మండల ప్రెసిడెంట్ దాంట్లో ఉండాలి. ప్రతి మండలంలో అంటే 3 పార్టీల మండల ప్రెసిడెంట్లు ఉండాలి, అలాగే ఇన్ఛార్జ్ కూడా ఉండాలి. ఒక కమిటీ వేసుకుందాం అని చెప్పి మా పెద్దలు, ఏదైతే ఎన్డీఏలో ఉన్న పెద్దలు ఉన్నారో మాట్లాడుకొని ఏ పార్టీకి సంబంధించిన ఆ పార్టీలు ఇన్ఛార్జీలు వేయడం జరుగుతుంది. మాట్లాడి చెప్పాలి ఆ విషయం. ఏదో 80-15-5 ఇప్పుడు మాట్లాడని సమన్వయకర్త ఒకటి. ఇప్పుడు ఎంత పర్సెంట్ పంచుకోవాలి ఏంటంటే, ప్రభుత్వంలో ఉన్నది మీరే చలాయిస్తున్నారు పెత్తనం, దాదాపు 20 రాష్ట్రాలు. అలాంటిది ఆంధ్రప్రదేశ్ లో చలాయించట్లా, మేము పెత్తనం చలాయించట్లా. ఇంత బిక్కుమైన పరిస్థితి కలిసి ముందుకెళ్తున్నారు మీ పార్టీకి ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లో. మీరు ఇవాళ ఏంటంటే గూగుల్లో ఎత్తుకోవాల్సిన పరిస్థితి. ఎందుకు మంచి మంది నాయకులు, ఇప్పుడు మా సత్య గారు ఉన్నారు, అదే చెప్తున్నా, వాళ్ళ వాయిస్ ఎందుకు మాకు 5% ఇప్పుడు మాకు ఎంతమంది ఎంపీలు ఉన్నారు, ఎంతమంది వాళ్ళు ఏకపక్షంగా చెప్పారు. వీళ్ళు 5% అనాలి కదా మీ నాయకులు. నన్ను మాట్లాడేస్తాను. మీరు ఫస్ట్ వన్ ఏంటంటే, ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారు చెప్పినా, లేదంటే మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినా, లేదంటే నారా చంద్రబాబు నాయుడు చెప్పినా 10 కాలాల పాటు చల్లగా ఉండాలి, 15 సంవత్సరాలు మనం కలిసే ముందుకెళ్ళాలి ఒక నినాదంతో మేము ముందుకు వచ్చినాం. ఎలా అయితే ఎమ్మెల్యే ఎలక్షన్ లో తలా ఒక మెట్టు వెనక్కి తగ్గారో, రేపు లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా తలా ఒక మెట్టు వెనక్కి తగ్గుతూ మాకు కావాల్సింది సుపరిపాలన కావాలి, రాజధాని కంప్లీట్ కావడం కావాలి, పోలవరం కంప్లీట్ కావడం కావాలి. ప్రతి నెలకు ఒకసారి ఒక కంపెనీ మేము తీసుకొస్తున్నాం, శంకుస్థాపన చేస్తున్నాం, వర్కర్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంటింటికి ఏదైతే జాబ్ అనువో ఇంటింటికి జాబ్ ఇవ్వకపోయినా కానీ అట్లీస్ట్ 10 కుటుంబాల్లో 8 కుటుంబాలు 7 కుటుంబాలన్నా జాబ్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాం. అభివృద్ధి చెందాలని మేము ముందుకు వెళ్తున్నాం. ఈ నినాదంతోనే మేము ముందుకు వెళ్తాం. లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా ఒక మెట్టు వెనక్కి తగ్గడానికి కూడా ప్రతి పార్టీ, ఒక మా పార్టీయో లేదంటే తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పార్టీ కాదు, ప్రతి పార్టీ ఒక మెట్టు తగ్గైనా సరే ముగ్గురు కలిసి ఉండాలి. కలిసి ఉండే విధంగా ఎవరైతే సహకరిస్తారో సమన్వయకర్తలు, మీ ఎమ్మెల్యే సీట్లో మీ సమన్వయకర్తలు, మీ యొక్క మండల పార్టీ అధ్యక్షులు, ఇవి కాదు ముఖ్యం, మనం కలిసి ఉండటం ముఖ్యం. దానికి ఎవరైతే ఒక మెట్టు తగ్గి ముందుకు వచ్చి పార్టీ బలోపేతంగా ముందుకు అలాంటి నాయకుల్ని ఈ రోజు పిఎస్సి చైర్మన్ మంత్రి నారాయణ మనోహర్ గారు పిచ్చ క్లారిటీ ఇచ్చారు. అది అసెంబ్లీ వరకే, ఇక్కడ మేము తగ్గేదేం లేదు, మా బలం ఉన్న చోట మేము కంటెస్ట్ చేస్తున్నాం. మీ వాయిస్ రావట్లేదు. ఇప్పుడు ఆయన జనసేన పార్టీ తరఫున ఆయన చెప్పారు, భారతీయ జనతా పార్టీ తరఫున నేను 50% అని చెప్తాను, తెలుగుదేశం పార్టీ తరఫున మా సోదరులు 90% అని చెప్తారు. ఇక్కడ కూర్చున్న కిరణ్ గారు కానీ నేను కానీ లేదంటే ఆయన ఇంకొకరు కానీ డిసైడ్ చేసేది కాదు. ఎవరు డిసైడ్ చేయాలి? మా పార్టీ తరఫున ఉన్న మాధవన్ గారు కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని, లేదా నారా చంద్రబాబు గారిని, నారా లోకేష్ కూర్చొని డిసైడ్ చేసేది అది. మీరు మళ్ళీ మొదటికి వస్తున్నారు. నేను అనేది ఏంటంటే, అట్లీస్ట్ వాళ్ళు చెప్తున్నారు, జనసేన చాలా అగ్రెసివ్ గా చెప్పింది, మీరు అలా కాదండి మరి 5 ఏంటి, మేము మొత్తం 10 మంది ఉన్నాం, ఏదో మీ సంతోషం ఆ మాట కాదు. బీజేపీ బలమైన పార్టీ, ఏదో ఆంధ్రప్రదేశ్ లో కేడర్ ఉన్న పార్టీ. అలాంటిది 5% అంటే కనీసం మీ దగ్గర నుంచి మీకు వచ్చిన రూమర్స్ పలానా పత్రికలో అది అథెంటికేషన్ కాదు, లేదా అదేమి రాజముద్ర కాదు. ఒక మీడియా హౌస్ లో వచ్చినటువంటి ఒక న్యూస్, అదే మొత్తం అది దాని ప్రకారం జరిగిద్ది అంటానికి ఎవరికి సార్ ఒకటి అనేకమైన వస్తే వచ్చి ఉండొచ్చు. అనేది ఒక పేపర్ లో వచ్చింది, అది అథెంటికేషన్ కాదు. రేపొద్దున నాగార్జున, కాసరగడ్డ నాగార్జున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అవుతాడని చెప్పి ఒక పేపర్ రాసి అయిపోతాడా? అవడు కదా. చెప్పింది సార్, పేపర్ లో వచ్చిన దానికి అథెంటికేషన్ చెప్పారా? జనసేన పార్టీ నాయకులు ఎలాగైతే ప్రెస్ మీట్ చెప్పారో, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ కానీ ప్రెస్ ముందు చెప్పారు తెలుసా మీకు? ప్రెస్ ముందు వచ్చిన తర్వాత చెప్పారు. మీరు డాట్స్ కనెక్ట్ చేయండి నాగార్జున గారు. ఏదైనా బహిరంగంగా చెప్తేనే చెల్లిద్దాం. అవును, వాళ్ళ పార్టీ కార్యకర్తల్ని కొంచెం ఏదో
ఉత్తేజపరచడానికి ఇంకో విధంగా ఇంకో ఒక మాట చెప్పుంటారు. మీరు ఎప్పుడు ఉత్తేజపరుస్తారు? అదే ఫైనల్ కాదు కదా, ఈ పార్టీ కాదు. ఆ పార్టీ ఏం జరిగిద్దని మీకు దానికి చెప్పలే కదా ఇంటర్నల్ సమావేశం. పోనీ ఇంకోటి- ఇప్పుడు ఏమన్నా ఆషాఢ మాసం అయిపోయిందా, శ్రావణ మాసంలో ఉత్తేజపరుస్తారా? ఇంకోటి ఏదో ఉంటది కదా. చెప్తూ ఇంకోటి మా సోదరులు నాగార్జున యాదవ్ గారు మాట్లాడతా కొన్ని మాట్లాడారు. ఏంటంటే వాళ్ళు అందరూ కలిసి వస్తారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని అదే జగన్ వర్సెస్ డజన్ అన్నారు. మేము చెప్పేది ఏంటంటే కుటుంబంలో కలిసి ఉండటం చాలా గొప్ప అన్న. విడిపోవడం ఏముంది, ప్రతి ఒక్కరు ఈజీగా విడిపోతారు. విడిపోవడం చాలా సింపుల్, కానీ కలిసి ఉండి అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి అందరిని కలిసి ముందుకెళ్ళటం చాలా గొప్ప. ఇంకపోతే మా సోదరులు ఏంటంటే వైఎస్ఆర్సీపీలో చాలా సీనియర్ నాయకులు, ఐ థింక్ కాంగ్రెస్ నుంచి డైరెక్ట్ గా వైసీపీలోకి వచ్చిన తర్వాత మీరు సుదీర్ఘంగా వైసీపీలో ట్రావెల్ చేసినప్పుడు ఒక్కసారి మన హిస్టరీ కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఆయన ఇండిపెండెంట్ గా సింగిల్ గా రాలేదు, పొత్తుతో వచ్చారు. మమ్మల్ని అనే ముందు ఆయన కూడా ఒకసారి మీరు కించపరుస్తున్నట్టే భావన. ఇంకోటి ఏంటంటే సరే రాజశేఖర రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ అంటారంటే వదిలేయండి, మరి మన పార్టీ చూద్దాం. వైఎస్ఆర్సీపీ కూడా ఖమ్మంలో తెలంగాణలో ఖమ్మంలో పోటీ చేసేప్పుడు కమ్యూనిస్టు పార్టీ పత్తుతోనే ఎంపీ ఎలక్షన్ కానీ వెళ్ళింది. అది నేను చెప్పింది కాదు, మీ ఆస్థాన జర్నలిస్ట్ నాగేశ్వరరావు గారు ఉంటారు, ఆయన ప్రెస్ మీట్ లోనే బహిరంగంగా చెప్పారు. ఆయన ఏమంటే మీరు ఒకసారి చెక్ చేసుకొని వీడియో కావాలన్నా కానీ నేను పంపిస్తాను. ఇంకోటి ఏంటంటే మీరు ఇప్పటి రాజ్యాంగం ఎప్పటి మీరు కలవరిస్తున్నారు కదా, బహుశా మాది భారతీయ రాజ్యాంగం, మీది రాజారెడ్డి రాజ్యాంగం కావచ్చు. భారత రాజ్యాంగం ప్రకారం పొత్తులో రావటం తప్పు లేదు, అది మీరు గుర్తు పెట్టుకోండి. కలిసి ఉండాలని కలిసి ఉండటానికి ఎవరు ఒక్కళ్ళు కూడా ముందుకు రావట్లేదు. మీకు ఇంత ఓటు బ్యాంక్ తగ్గినా కానీ ఇన్ని సీట్లు వచ్చినా కానీ మీరు అంతే విధంగా మాట్లాడతాము, పక్కన వాళ్ళని కించపరుస్తా కానీ లేదంటే ఇంకొక విధంగా మాట్లాడతాంటే భావ్యం కాదు. గౌరవిస్తా మాట్లాడండి, మీరు మాకు గౌరవించండి, మేము మీకు గౌరవిస్తాం. పొత్తు అనేది తప్పు కాదు. ఏదో మీరు దాన్ని ఏదో బూచిగా చూపించి మమ్మల్ని ఏదో కించపరుస్తాం ఇంకోటి అది కరెక్ట్ కాదు. మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం, మాట్లాడేటప్పుడు మీరు మాకు గౌరవించాలి, మేము మీకు గౌరవించాలి. మీరు సింగిల్ గా వస్తా అన్నారు, సింగిల్ గా వస్తారంటే మీతో ఎవరైనా పొత్తుకి ఎవరో రావట్లేదా? ఇంకో సమస్య ఏంటి, మీతో ఎవరో కలిసి ఉండలేదా? అది మీ ప్రాబ్లం. ఎందుకు కలిసి ఉండలేదంటే మీతో చాలా లక్ష మిస్టేక్లు ఉండి మీరు ఇప్పటికీ ఆ మిస్టేక్ రెక్టిఫై చేసుకోవట్లా. రాజధాని మీద ఇప్పటికీ మీకు క్లారిటీ లేదు. మావి గారు అంటే జనాలు మీరు ఇచ్చిన మీ విషయం చెప్పండి సార్. మీరు పురపాలక సంస్థల్లో మీ స్టాండ్ ఎలా ఉండబోతోంది? కనీసం ఇప్పుడు కాదు, 15 రోజులు మూడో ఉంది, మేము మాట్లాడడం 15 రోజులకి మాట్లాడడం ఏదో ఒకటి ఉంటుందిగా. వీళ్ళిద్దరూ ఓపెన్ గా చెప్పారు. ఎవరు? జనసేన బాబు పాలూరు గారు చెప్పారు, టీడీపీ అయితే అఫీషియల్ గా ఈయన మాట్లాడారు. వాళ్ళు రిలీజ్ కూడా ఉంది, కొత్త ఇన్ఛార్జీలు మేము వేసుకుంటున్నాం. మీరే అసలు వాళ్ళతో మా సమన్వయకర్తలు కూడా వేస్తున్నారన్న. దాంట్లో కూడా ఒక కాన్స్టిట్యున్సీ నేను కూడా సమన్వయకర్తగా ఉన్నాను, నేను మా అధ్యక్షుడు అడగడం జరిగింది. సో సమన్వయకర్తలు వేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఎలక్షన్ డిక్లేర్ అయ్యే ముందు మా యొక్క పెద్దలు కలిసి కూర్చొని నాగార్జున గారు మాట్లాడతారు. దాంట్లో తప్పే ఉంది. ఇంకా ఒకసారి నాగార్జున గారు మాట్లాడతారు. నాగార్జున గారు, వాసుదేవన్ గారు, చాలా ఆశ్చర్యకరమైంది ఏంటంటే కొన్ని చర్చా కార్యక్రమాల్లో నేను చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు గమనిస్తుంటా. ఇది ఒక చర్చా ఘటన. ఒకటి, ఇందులో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మిత్రులు ఈనాడు పేపర్ లో నారా లోకేష్ గారు చేసినటువంటి వ్యాఖ్యలను వాళ్ళు ప్రధానంగా ప్రస్తావిస్తే దాన్ని ఖండించారు. మరి నాకు అది అర్థం కావట్లేదు. మరి స్పష్టంగా నారా లోకేష్ గారు పేర్కొన్నారని ఈనాడు పేపర్ లో రాశారు. ఆ క్లిప్పింగ్ మీకు పంపిస్తాను. మరి నారా లోకేష్ గారి వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీని ఖండిస్తే ఇక దాని పట్ల నేనైతే దాని మీద పెద్ద సమాధానం చెప్పలేను. 2, జనసేన పొత్తు పెట్టుకున్నారని కించపరచడం ఏదో నాకైతే తెలియదు. నేను జరుగుతున్నటువంటి విషయాన్ని చెప్పా. 2, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏం చెప్పారంటే నేను పొత్తు పెట్టుకొని వెళ్ళారనేది మమ్మల్ని కించపరిచారు అన్నారు. నేను చెప్పలేదు సార్. ఒక నిమిషం మీరు మాట్లాడండి. నేను అనలేదు. 2018 తెలంగాణ సాధారణ ఎన్నికల్లో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి చేతులు భుజాలు ఎత్తుకొని ఎన్నికలు చేసిన తర్వాత రాహుల్ గాంధీ పక్కన చంద్రబాబు నాయుడు గారు కలిసి ఎన్నికల ప్రచారం చేస్తే చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా సరే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. నీ అవసరాల కోసం నువ్వు పార్టీలు మార్చి రంగులు మార్చే ఊసర వెళ్ళి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించన్నారు సార్. నేను వేరే మన నాయకుడు గతంలో ఉన్న కాంగ్రెస్ లీడర్ని ఉద్దేశించి ఏం మాట్లాడా ఒక్కసారి చూడండి.
రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి చేయాలి, దానికోసం నిరంతరం నేను కృషి చేస్తాను, అవసరమైతే చేయి కోసుకుంటాను, నాకు చేయి కోసుకుంటే కాంగ్రెసే వస్తుందని చెప్పి మీ నాయకుడు చెప్పిన టిప్పింగ్ కూడా ఉంది. బయట పెట్టమంటే బయట పెడతాను. ఇంకా నయ్యో, ఇంకా సోదర వినండి, ఇంకా నయ్యో మన నాయకుడు ఎంత బలోపేతం కావడానికి, ఇన్ని కోట్లు సంపాదించుకోవడానికి, ఇన్ని లక్షల కోట్లు వెనకేసుకోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ కాదని ఆ కాంగ్రెస్ పార్టీని కబ్జా చేసి ఇప్పుడు మీరు చేస్తున్న రాజకీయం మాకు తెలియదా? మీరు గతాన్ని తవ్వితే మేము దానికి 10 ఎత్తలు వాసుదేవన్ గారు, నేను డిగ్నిటీ ఆఫ్ లేబర్ ని ప్రతి ఒక్కరిని గౌరవిస్తా. మనిషికి ఉన్నటువంటి హోదాల కంటే, మనిషికి ఉండేటువంటి హోదాల కంటే నేను ఎక్కువగా మాట్లాడలేను. దురదృష్టవశాత్తు ఒక పార్టీ అధికార ప్రతినిధితో అయితే నేను చర్చ చేసుకోగలుగుతాను, కానీ పార్టీ యొక్క అభిప్రాయాన్ని కాకుండా వేరేటి రిఫ్లెక్ట్ చేసేటైతే నేను చెప్పలేను. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ మధ్య ఏం జరిగిందనేది అప్పుడు ఉన్నటువంటి మీ సుష్మా స్వరాజ్, ఫ్లోర్ ఆఫ్ ద లీడరు, పార్లమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కుట్రపూరిత రాజకీయాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి జైలు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా తప్పు చేశారని పార్లమెంట్ గా అడిగినటువంటి సుష్మా స్వరాజ్ గారిని మీరు తప్పు పడితే నేనేం చెప్పలేను. ఎందుకంటే మీకు పార్టీ విధానం లేకుండా లేని చోట పెద్ద ముత్తైదులాగా పైకి వచ్చి బొట్టు పెట్టుకొని మీరే చేద్దామంటే మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారంటే గౌరవం ఉండదు, చంద్రబాబు నాయుడు గారంటే గౌరవం, సుష్మా స్వరాజ్ గారంటే గౌరవం ఉండదు, మీకు చంద్రబాబు నాయుడు గారంటే గౌరవం. నేను మాట్లాడేటప్పుడు సైలెంట్ గా ఉన్నప్పుడు మీరు మాట్లాడినప్పుడు సైలెంట్ గా ఉండండి, లేదా మీరే మాట్లాడతారంటే నేను సైలెంట్ గా ఉంటాను. మీరు విమర్శ చేశారు, దానికి నేను సమాధానం చెప్తా ఉన్నా, దానికి మళ్ళీ మీరు అడ్డొస్తున్నారు. లేదు మీ అధికార ప్రతినిధి యొక్క స్టాండ్ అదే అని మీరు అని అడిగితే ఒకసారి జేపీ నడ్డా గారి చేతనం, ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షుల వారి చేతనం మరొకసారి చెప్పి మాకు వచ్చినటువంటి అభ్యంతరం ఏముంది? మీ సుష్మా స్వరాజ్ గారు ఒక మాట మాట్లాడతారు, మీరు ఒకటి మాట్లాడతారు, ఏంది ఇది? ఇంకొకటి రెండో విషయం, మరొకటి తెలంగాణలో సిపిఎం పార్టీతో పొట్టుకున్నారని ఆస్థానా ఏదో అన్నారు, ఆస్థాన జర్నలిస్టు నాగేశ్వరరావు గారు అంటున్నారు. నిజమే సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆస్థాన జర్నలిస్టు నాగేశ్వరరావు గారి దగ్గరికి ఈ అమిత్ షాలు, నరేంద్ర మోదీ గారు, జేపీ నడ్డా గారు ఏం చేయడానికి పోయారు? జర్నలిస్ట్ కాదు వాసుదేవన్ గారు, నాగేశ్వర వాసుదేవన్ గారు. నేను ఆయనతో మాట్లాడాను సార్, ఎందుకంటే ఆయన చెప్తున్నా. వాసుదేవన్ గారు మీతో మాట్లాడుతున్నా, ఎందుకంటే నేను మాట్లాడలేను. అధికార ప్రతినిధి అనధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు నేను మాట్లాడాను. వాసుదేవన్ గారు మిమ్మల్ని అడుగుతున్నా, ప్రజలను అడుగుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆస్థాన జర్నలిస్ట్ అయితే నాగేశ్వరరావు గారి దగ్గరికి మోడీ గారు ఎందుకు వెళ్తున్నారు? జేపీ నడ్డా గారు ఎందుకు వెళ్లారు? అమిత్ షా గారు ఎందుకు వెళ్తారు? ఎందుకు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేషనల్ అధికార ప్రతినిధితో, మా ఆస్థాన జర్నలిస్ట్ తో ఎందుకు మీరు ప్రెజెంటేషన్ ఇచ్చారు? తెలుగుదేశం పార్టీ కొత్తగా నూతన ఎమ్మెల్యేలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయడానికి ఇదే నాగేశ్వరరావు గారిని మొన్న మధ్యన 8 నెలల క్రితం ఎందుకు చంద్రబాబు నాయుడు గారు పిలిచి వారి చేత క్లాసులు ఇప్పించుకున్నారు? మీరు అడగాలి. దాంతో పాటు మరొకటి ఏమన్నారు, సిపిఎం పార్టీతో ఖమ్మంలో పొత్తు పెట్టుకుంది అని అంటున్నారు. అసలు మనం రాజకీయాల్లో ఉన్నామా లేదా అనేది ఆశ్చర్యం వేస్తుంది. ఏ విషయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సమైక్యాంధ్ర మూవ్మెంట్ తో తెలంగాణలో పోటీ చేశారు. అదే విషయంతో సిపిఎం కూడా సమైక్యాంధ్ర విధంతో తెలంగాణలో పోటీ చేస్తుంది. ఒకే భావసరిక్తత సమైక్యాంధ్ర అనేటువంటి నినాదంతో అక్కడ పోటీ జరుగుతుంది. కాబట్టి పోటీ జరిగేటువంటి క్రమంలో ఒక చోట మేము పోటీ చేయలేదు, ఒక చోట వారు పోటీ చేశారే కానీ వాళ్ళు వేసుకోలేదు. తెలంగాణలో అన్ని చోట్ల ఎన్నికలు జరిగినాయి, దానికి సమాధానం చెప్పకుండా, దీనికి చెప్పకుండా ఆ రోజు భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంది? విభజించాలనేది మీ స్టాండు, మీరు రాష్ట్ర విభజనకు మీ స్టాండు. తెలుగుదేశం పార్టీ 2 కాల సిద్ధాంతం చేయాలని, జనసేన పార్టీ వాళ్ళకి అప్పుడు అసలు పార్టీ అనేది అది వేరే విషయం, చివరిలో వచ్చారనుకోండి. కాకుండా అనాధికార ప్రతినిధులతో వాక్చాతుర్యం చేయాలా, మాట్లాడాలంటే మాకు ఉండేటువంటి కష్టాలు మాకు ఉంటాయి సార్. కాబట్టి అనధికారిక బృందాలు మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాస్త దూరంగానే ఉంటుంది. కాబట్టి అనధికారిక ప్రతినిధులతో వైఎస్ఆర్ నాగార్జున యాదవ్ గారు చెప్తా, అధికార ప్రతినిధి ఎవరు, అనధికార ప్రతినిధి విజయ్ కిరణ్ మాట్లాడతారు. ఒక నిమిషం, విజయ్ కిరణ్ గారు. ఓకే సరే, స్థానిక సంస్థల దగ్గర నుంచి ఇక్కడ దాకా వచ్చాం. ఒక్కటి కంక్లూడ్ చేస్తాను, ఒక 1 మినిట్. నెక్స్ట్ ఇంకో టాపిక్ ఉంది. ఇప్పుడు నాగార్జున గారు కూడా చెప్పారు ఏదో డజన్ వర్సెస్ జగన్ అని. నేను ఒంటి కొమ్ము సొంటికాయ, అక్కడ ఎవరు కలిసేవాళ్ళు లేడు. ఇప్పుడు రాజకీయ పార్టీ అనేటువంటిది మీరు గతంలో కూడా చూసుకుంటే, మనం దేవీ దేవతలు పురాణాల్లో కూడా వెళ్తే అనేకమైనటువంటి ఇష్యూస్, నరకాసురుణ్ణి వధించాల్సిన సమయం వచ్చినప్పుడు అందరూ కూడా కలుస్తూ ఉంటారు. ఏ విధంగా అయితే ఆ రోజు శ్రీరాముడు
మన ఒక నిమిషం. శ్రీరాముడు ఏ విధంగా అయితే వానర సైన్యంతో కలిసి రావణాసురుడిని అంతమందించాడో, బ్రహ్మ విష్ణువు శివుడు కలిసి ఏ విధంగా అయితే సార్ అలా కలుస్తా ఉంటారు. కలయిక తప్పు కాదు, కలయిక తప్పు కాదు. మీరు డిగ్నిటీగా చెప్పారు, మీరు మాట్లాడినంతసేపు విన్నాను. రాజకీయ పార్టీ కలిసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసే రాజకీయ పార్టీ ఒక్కడు చూపిండి. కలవన్నారు మీతో. ఇంకా మీరు ఎవరు కలవరు కాబట్టి నేను సింగిల్ మీతో కలిసేవారంటే ఖచ్చితంగా ఆలింగనం చేసుకుంటారు. మా పార్టీ ఏం చేయాలి, ఎలా చేయాలి మీరు ఏం చేయాలో మాకు రాజకీయ వ్యవహారం మాకు నెక్స్ట్ టాపిక్ లో టైం కూడా ఎక్కువ లేదు. నందమూరి తారక రామారావు గారు నరకాసురుడు. నందమూరి తారక రామారావు వేరే టాపిక్ కూడా ఉంది. నాగార్జున గారు వేరే టాపిక్ ప్లీజ్. నరకాసురుడు ఎవరు? మీ రాజకీయ ప్రత్యర్థులు నరకాసురులా? ప్రతిసారి ఐదేళ్ళకు ఒకసారి నరకాసురులు మారుతూ ఉంటారా? సమయం అండి. బెంగాలీ నాగార్జున యాదవ్ గారు, పెద్దలు నాగార్జున యాదవ్ గారు ఒక్క నిమిషం నాకు సమయం ఇవ్వండి సార్. పెద్దలు నాగార్జున యాదవ్ గారు ఒక్క నిమిషం నాకు సమయం ఇవ్వాలి. మా సోదరులు మాట్లాడతా అధికార ప్రతినిధులు అనధికార ప్రతినిధులు అని ఒక మాట మాట్లాడారు. నేనేం చెప్తున్నా అంటే, కొత్త పెళ్లి కొడుక్కి పొద్దెరిగినట్టు బహుశా పోస్ట్ మీకు రీసెంట్ గా వచ్చింది అనుకుంటా. దానికి మీరు ఏం మాట తెలియక దానికి ప్రెస్ మీట్లు పెట్టుకుంటా ఎవరు ఏం పడితే వాళ్ళ మీద ఎక్కుతా ఏం చేస్తారో మేము చాలా జాగ్రత్త వస్తున్నాం. మీకు పోస్ట్ ఇప్పుడు కొత్త కావచ్చు, మేము ఈ అధికార ప్రతినిధి పోస్ట్ అడుగుపిచ్చే కావచ్చు. మీకు కావాల్సిన సబ్జెక్టు మీ దగ్గర సబ్జెక్ట్ లేనప్పుడు నెక్స్ట్ టాపిక్ లో వెళ్దాం. ఓకే నాగార్జున మేము జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ గా బ్లైండ్ చేస్తే గతంలో మీరు ఉమ్మడిగా వచ్చారు కదా తల్లి చెల్లితో, ఇప్పుడు ఎందుకు లేదు మీరు సమాజం చెప్పాలి. రైట్ నాగార్జున గారు ఓకే ఆపేసండి. టైం కూడా లేదు, ఆపేయండి. కాంగ్రెస్ పార్టీ నాగార్జున గారు ఇద్దరు నాగార్జున ఆపేయండి ప్లీజ్. వీఆర్ గోయింగ్ టు అనదర్ టాపిక్ అండి ప్లీజ్. నాగార్జున గారు ఇప్పుడు నెక్స్ట్ అండి ఏంటి ఈ ఐదు ఆరుగురు ఎమ్మెల్యేలు ఈ రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో ఇరుక్కున్నట్టు పెద్ద గొడవ అవుతోంది. అండ్ మీ అనుకూల మీడియాలో కూడా దానికి సంబంధించిన కథనాలు వచ్చేస్తున్నాయి. మా అనుకూల మీడియా ఉంటది. మా అనుకూల మీడియా అయితే నాయకులకు వ్యతిరేకంగా ఎందుకు వస్తుంది? అదే అర్థం కాదు. మీడియా ఒకటి మా అనుకూల మీడియా అయితే మాకు వ్యతిరేకంగా ఎందుకు వస్తుంది? పొన్నూరు, మార్కాపురం, వినుకొండ, చీరాల, బాపట్ల, సరే గుంటూరు మొన్న మధ్య పాపం ఆవిడ క్లారిఫికేషన్ కూడా వచ్చింది. అది వేరే అంశం అనుకోండి. మహిళలను విస్తృత చేసిన అంశంలో ఆవిడ మాట్లాడారు. ఏంటి ఈ అసైన్డ్ ల్యాండ్స్ ని కబ్జా చేయటం, ఈ ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? నిఘా లోపించిందా పార్టీ పరంగా? సార్ ఇప్పుడు ఆరోపణలను మీరే చెప్తున్నారు, అది నిజంగా ఇంకా కాలేదు. ఆరోపణలు వచ్చిన దానిపైన ఒక మీడియా సంస్థలో అనేకమైనటువంటి వాటిపైన ఆరోపణలు వస్తూనే ఉంటాయి. అది నిజమా కాదు అనేటువంటిది నిగ్గు తేలాలా? నిజంగానే పొన్నూరు ఎమ్మెల్యే గారికి మధ్య వివాదం కూడా సార్, ఆ వివాదం కబ్జా గురించి కాదు. అది ఇద్దరు కలిసి ఒకే స్థలాన్ని కొందాం అనుకున్నారు. ఒకరు ముందు కొందాం అనుకున్నారు, తర్వాత వాళ్ళు కొందాం అనుకున్నారు. కొనే క్రమంలో ఎవరు కొనాలి అనేటువంటి దానిలో పోటీ పడిన దాంట్లో ఇటు గల్లా రామచంద్ర గారు మాట్లాడారు, అదేవిధంగా దూలిపా నరేంద్ర గారి గురించి వారికి సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడారు. ఎవరు కొనాలనేటువంటిది వాళ్ళు సామరస్యంగా మాట్లాడుకొని కొనుక్కుని, అదేమి కబ్జా కాదు, లేకపోతే అదేం ల్యాండ్ ల్యాండ్స్ ఏంటి గొడవ మరి మార్కాపురం అటు గనక చూస్తే వినుకొండ గానీ అటు. సార్ ఇప్పుడు అవి ఆరోపణలు. ఒకవేళ ఎటువంటి పొరపాటు ఉన్నా నాకు తెలిసి ఇప్పుడు బ్రహ్మల అనేటువంటి సంస్థ రాజకీయ పార్టీలో మొన్న వాళ్ళు పోటీ చేశారు, కానీ అంతకు ముందు నుంచే వాళ్ళు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు. వారు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి, యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నారు కాబట్టి ప్రతి దాన్ని కూడా వాళ్ళని టార్గెట్ చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఒకవేళ నిజంగా చేస్తుంటే ప్రభుత్వం తనైనా మనైనా ఒకటే. ఒకవేళ చేస్తుంటే ఖచ్చితంగా ప్రభుత్వం చట్టపరంగా ఆ ల్యాండ్ ని తిరిగి తీసుకుంటుంది. ఒకవేళ తీసుకోలేదు అనుకోండి, ఎవరైతే ఈ తప్పుడు ఆరోపణలు చేస్తారో వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. అంతేనా ఫైనల్ గా? అంతే, అనుమానం. భ్రమరా వెంచర్ అన్నారు కాబట్టి మీకు వినుకోండి అనుకుంటా. రైట్ భ్రమరా వెంచర్ అన్నారంటే నాకు బాగా గుర్తు.
భ్రమరా వెంచర్ గతంలో వాళ్ళు వైసీపీ అధికారం ఉన్న 5 సంవత్సరాలు కూడా వాళ్ళు వ్యాపారాలు చేశారు. వాళ్ళ ఫ్లాట్ ఓపెనింగ్ కానీ శంకుస్థాపన కానీ వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వెళ్ళి ఆ శంకుస్థాపన వెళ్ళి అక్కడ పెట్టిన భోజనాలు తిని అక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడి కోకొల్లలు ఉన్నాయి సార్. ఏది ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఏదో వెంచర్ లైట్ ఇంకోటి కాదు, అది గతంలో కూడా వైసీపీలో ఉన్నప్పుడు కూడా వెంచర్లు వేశారు. ఇంకా మీరు అన్నట్టు ఏదన్నా ప్రభుత్వ ల్యాండ్లు ఏమైనా తీసుకుంటే అసైన్ ల్యాండ్లు ఏమైనా తీసుకుంటే సార్ మేము మామూలుగా గాలి బిస్తేనే జనరల్ గా మేము గాలి పిలిచి వదిలితేనే వైసీపీ సోదరులు వాళ్ళు గాలి కలుషితం చేస్తున్నారు, కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నారని చెప్పి ప్రచారం చేసే రకాలు. అది మేము నిజంగా ప్రభుత్వం ల్యాండ్లు కనుక అసైన్ ల్యాండ్లు కనుక మేము తీసుకొని ఇంకోటి కనుక చేస్తే వైసీపీ ఇప్పటిదాకా ఖాళీగా ఎందుకు ఉండదు సార్? వాళ్ళు ఎప్పుడో ఇదే యాక్టివేట్ అవుతుంది, ఎప్పుడో యాక్టివ్ అయ్యాలిగా. ఎప్పుడో నాగార్జున యాదవ్ గారు చాలా యాక్టివ్ గా ఉంటారు, ఆయనకి కోతవేటి దూరంలో పార్టీ ఆఫీస్ ఉంటుంది, ఆ ప్రూఫ్లు పెట్టుకుని ఎప్పుడో ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు కదా. మరి అలాంటివి జరగలేదంటే అది లేదు ఉంటే పెడతారు సార్. ఇప్పుడు నేను చెప్పాను బ్రహ్మరా వెంచర్ లో మా సోదరులు కూడా బాగా తెలుసు, బొల్లా బ్రహ్మనాయుడు వెనుకల్లో ఆయన వెళ్ళి శుభ్రంగా శంకుస్థాపన చేశారు. గతంలో ప్రెస్ మీట్ పెట్టారు, భోజనం అద్భుతంగా ఉందని ఈ వెంచర్ ఎన్నుకున్న రూపురేపులనే మారుతుందని చెప్పి బ్రహ్మనాయుడు గారు పొగిడిన క్లిప్స్ కూడా ఉండి మా సోదరులు బ్రహ్మనాయుడు గారు బాగా తెలుసు. బహుశా ఆయన ఎన్నుకున్న కూడా బాగా తెలుసున్నారు, ఆయన పల్నాడే కాబట్టి. ఇంకేముంది సార్ దాంట్లో తప్పేం లేదు కదా. ఇప్పుడు నిజంగా మేము అవినీతి జరిగితే మా సోదరులు డెఫినెట్ గా ఇది అవుతారు. లేదా మేము వైసీపీ లాగా తమ్మినేని సీతారాములుగా చనిపోని వ్యక్తిని చనిపోయినట్టు సర్టిఫికేట్ సృష్టించి ఎక్కడో దూరంలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఆ ట్రాన్స్ఫర్ చేసి అది ఇంకో మేము పెట్టుకొని మేము ఇప్పుడు ఏమైనా అరెస్ట్ చేస్తే అది కూడా ప్రభుత్వం చేసిన కక్ష సాధింపు చర్య, మమ్మల్ని తీసుకెళ్లారు అరెస్ట్ చేశారా అని అనొచ్చు కదా. ఇప్పుడు మేము ఏమన్నా చేస్తే వాళ్ళు ప్రూఫ్లు బయట పెట్టమన్నాం, తప్పేది అసైన్మెంట్ ల్యాండ్ మీరు మళ్ళీ అక్కడ తమ్మినేని సీతారాము చేశారు, ల్యాండ్ చేశారు కదా సార్. ఇప్పుడు వాళ్ళకి మేము చేసే వాళ్ళకి కాదు సార్. నిజంగా కూడా ప్రభుత్వం అది చేసుకుంటే మా సోదరులు ప్రూఫ్లు తీసుకురమ్మని చెప్పండి, డెఫినెట్ గా మా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి స్పందిస్తారు, ఆ ల్యాండ్ వెనక్కి లాక్కుంటారు. అన్ని ప్రూఫ్లు ఉంటేనే కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారా మీరు మీ కుటుంబ ప్రభుత్వం? ప్రూఫ్ సార్ ఇన్నాళ్ళు అయినారు కదా. తమ్మినేని సీతారాము గారు మీకు విషయం తెలుసా, ఆంధ్రప్రదేశ్ లో చాలా చోట్ల లోకల్ ఎమ్మెల్యే ఎండార్స్ చేస్తే గానీ కేసులు కట్టట్లా. కనుక్కోండి ఒకసారి. అంటే మీ ఎండార్స్ చేస్తేనే అనేటువంటి మాట ఇది పూర్తిగా మీరు చేసేటువంటి వివాదమే తప్ప అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ సార్ భారతదేశ రాష్ట్రపతి ఇన్వాల్వ్ అయితేనే శిరోమణనం కేసులో కనీసం వాళ్ళపై చర్యలు తీసుకుని ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం. ఇక ఈ ప్రభుత్వంలో మా పార్టీ అయినా ఏ పార్టీ అయినా తప్పు చేసిన వాళ్ళ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. గత 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి అశ్లీలమైనటువంటి మాటలు బూతులు ఈ టెన్యూర్ లో మీకు కనబడతా ఉన్నాయా? ఆ 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి మాటలు అంటే చట్టం క్లియర్ గా ఆ క్లిప్పులు వేస్తే మళ్ళీ మీరు బాధపడతారు. ఎందుకని వదిలేయండి, కనబడుతున్నారు వాళ్ళు మాట్లాడతారు, వైసీపీ వాళ్ళు మాట్లాడతారు. అడ్డుపడలేదు. ఒకటి నాగార్జున గారు మాట్లాడేసేపు కావాల్సినంత టైం ఇచ్చారు, మీరు కూడా కావాల్సినంత సేపు మాట్లాడుతున్నారు తప్ప మీకు కూడా నేను అడ్డుపడను. మీరే చెప్పండి, ప్రతి సందర్భంలో మీకు కూడా అడ్డుపండు. నేను అడిగిన ఒకే ఒక ప్రశ్న సమాధానం చెప్పండి. వాళ్ళు మాట్లాడిన నానా చండాలన్నీ మనం చూసాం సార్. మీరు మాట్లాడలేదా? మీరు మాట్లాడలేదా? చర్యలు తీసుకుంటున్నా లేదా? దాని గురించి కూడా తీసుకోలేదా? అన్న ఒక్క నిమిషం, నేను మిమ్మల్ని 10 సార్లు తిడతా, నేను మిమ్మల్ని 10 సార్లు తిడతా, మీరు ఉప్పు కారం అంటున్నారు కదా, మీకు ఒక్కసారి కోపం రాదా? కోపం నన్ను ఒక్క మాట అనలేరా? అర్థం అంటారు కదా, ఒక్కసారి మీరు అంటారు కదా నాగార్జున తప్పు నానా, అది నువ్వు నేను పెద్దోడిని, నువ్వు చిన్నోడి, నీకు అన్నలాంటి నువ్వు ఆ భాష వాడకూడదమ్మా, నువ్వు గౌరవించాలని చెప్పి 9 సార్లు మీరు చెప్తారు. 10వ ఏం చెప్తారు? మీ చేతి పక్కన ఉంటే లాగిపెట్టి ఒకటి బీగుతారు, లేదు ఫోన్లో ఎక్కడ దూరం ఉంటే మీరు తిడతారు కదా. మేము చేస్తుంది అదే కదా. మరి ఎంతసేపు మేము ఆగిపోవాలి? ఎన్నిసార్లు బూతులు తిట్టారు, ఎన్నిసార్లు తిడతారు, ఇంకెంతకాలం ఆగాలి? ఏదో కోపంలో పవన్ కళ్యాణ్ అంటారు. ఆవేశంతో అన్న మాట ఆవేశంతో అన్న మాట దాని కూడా మీరు ఆవేశం మీద మీకు పేటెంట్ ఉందా? ఆవేశం మీ ఒక్కరిదే ఆవేశమా? జనాలు అదే నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు జర్నలిస్ట్ అన్నా ఈయన మర్యాదగా చెప్తారు, ఎవరు చేసినా తప్పే అన్నారు. ఈయనైతే మర్యాదగా చెప్పారు, ఎవరు చేసినా తప్పే. కానీ కొన్నిసార్లు కంట్రోల్ కాదు కదన్నా. ఇప్పుడు మీరు చాలా సున్నితంగా ఉంటారు, ఎవరి మీద కోపం చూపిరు, మీరు చాలా సీనియర్,
మిమ్మల్ని నేను 10 సార్లు అంటే 11 సార్లు మీరు నన్ను కొట్టడం నన్ను అంటూ ఏదో ఒకటి చేస్తారు కదా, నీ బుద్ధి మార్చుకుని So that is justified అంటారు. అది justified అంటారు. దేవుడు మనుషులే కదన్న, మేము దేవుళ్ళు కాదు కదా, మేము మనుషులు కదా, ఏదో ఒకటి మాకు కోపం వస్తుంది కదా, దేవుళ్ళందరూ కోపంలో ఒక మాట అన్నాం, దాన్నే పెట్టుకుని మీ పొద్దుగులు మీరే చూపించారు అంటే ఓడిపోయిన తర్వాత అమ్మారా మా దగ్గర నుంచి మా సోదరు దాకా ఎంతమంది ఎన్ని మాటలు అన్నారన్న. మేము ఆశ చూసామా, అధికారంలో ఉన్నాం కాబట్టి మీ కూటమి ప్రభుత్వం దీని మీద ఏమైనా దృష్టి పెడుతుందా? అసైన్ ల్యాండ్ లో ఏమైనా స్కామ్ జరిగిందంటే మీరు కానీ మా సోదరులని తీసుకురండి, మేము డెఫినెట్ గా యాక్షన్ తీసుకోకపోతే మా తప్పని మీరు అనండి. బాబు గారు మాట్లాడతారు, ఆయన మొట్టమొదటి ఒక్కసారి మాట్లాడారు, ఫైనల్ గా హీల్ కంక్లూడ్. బాబు గారు. థ్యాంక్ యూ సార్, ఫైనల్ గా అవకాశం ఇచ్చినప్పుడు. అది ఏంటంటే ఇక్కడ నాగార్జున యాదవ్ గారు పాపం చాలా రోజుల తర్వాత వచ్చారని చెప్పి మీరు చాలా ఎక్కువ సమయం ఇచ్చినట్టున్నారు ఆయనకి. సో ఆయన తనకు ఫ్రస్ట్రేషన్, ఆయన తనకు అంటే నాలుగు బాగా పదులు పెట్టి ఇక్కడ మేకపోతు గాంధీని చూపించేస్తే జనాలందరూ మారిపోయి కోట్లు వేస్తారని చెప్పి భ్రమలో ఇంకా నాగార్జున ఉన్నట్టున్నాడు. ఈ స్పీచ్లు వినేసి జనాలు ప్రభావితం అయిపోయి, యువత ప్రభావితం అయిపోయి ఓట్లు పడిపోతాయి, వైసీపీ అధికారంలోకి వచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మార్పు కొట్టేయచ్చు అని చెప్పి పిచ్చి భ్రమ పడొద్దు నాగార్జున యాదవ్ గారు. మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఇక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్, డిగ్నిటీ ఆఫ్ పాలిటిక్స్ మాట్లాడుతున్నారు అంటే మీరు వైసీపీ పార్టీ అనేది ఏకాక పార్టీ. ఒక రోడ్డు ఇక్కడ పిచ్చోడు ఊరంతా వాడికి పిచ్చోడ్లాగే కనిపిస్తుంది. అలాగే మీ పార్టీకి ఏంటంటే రాజకీయంగా మీతో ఎవరు కూడా పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు, మీతో స్నేహం చేయడానికి ఎవరు లేరు. స్వయంగా తల్లి చెల్లి వదిలేసిన జగన్మోహన్ రెడ్డి, బంధువు కూడా దగ్గర బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి వదిలేశాడు, జైలు మేటు క్రైమ్ పార్ట్నర్ విజయసాయి రెడ్డి కూడా వదిలేశాడు. వీళ్ళందరికీ కూడా నచ్చని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ. మీరు ఏదో భజన చేసుకొని మీరు ఏదో చేయాలనుకుంటే చేయండి, మేము మీకు అవకాశం కల్పిస్తాం. మీరు పోటీ చేయాలనుకుంటున్నారా చేయండి, మీరు క్యాంటీన్లు పెట్టాలనుకుంటున్నారా పెట్టండి, రండి, ఎన్నికలు సిద్ధంగా అండి, దాని గురించి ఏదో మాట్లాడండి. కానీ మీరు అంటే ఇప్పుడు డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేకపోతే ఒక డిసిప్లిన్ ఉండాలి, అధికార ప్రతినిధులు అంటే చక్కగా మాట్లాడాలంటున్నారు. మాట్లాడుతున్న వాళ్ళ మధ్యలోకి వచ్చి ఈయన నోటుకు వచ్చినట్టు మాట్లాడుతాడు, మెంటరప్ చేస్తాడు, ఏవేవో మాట్లాడతాడు. డజన్ పార్టీ ఏంటి, డజన్ వర్సెస్ జగన్ ఏంటి, ప్రాసలు వాడొద్దు నాగార్జున యాదవ్. ఇక్కడ పొత్తులు తప్పు కాదు, మీరు డజన్ వర్సెస్ జగన్ ఏంటి, ప్రాసలు బాగుంది కదా చెప్పి వాడతారా? ఎన్ని పార్టీలు ఉన్నాయి మీకు ఎగ్నెస్ట్ గా, ఏ పార్టీ పొత్తులు ఉన్నాయి ఆ మాత్రం తెలీదా? మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడాలి, పద్ధతిగా మాట్లాడాలి, జనాలకి అర్థమయ్యేటట్టు మాట్లాడాలి. మనం చేసినవన్నీ కూడా తప్పుడు క్రైమ్లు చేసి దౌర్జన్యాలు చేసి ఒక దౌర్జన్య కారణం సృష్టించి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ రోజు మీరు అన్ని కూడా పతివంత కబుర్లు చెప్తారంటే అది కాదు, అది ఎవరు వినరు నమ్మరు కూడా. మీరు ఎన్నికలకు సిద్ధంగా అండి, మీరు ఎవరినైతే ఇన్ఛార్జ్ పెట్టుకుంటారో, ఎవరినైతే క్యాండిడేట్లు పెట్టుకుంటారో పెట్టుకోండి, మేము మీకు పూర్తి స్వేచ్ఛనిస్తాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిన దాష్టికాలు, మీరు చేసిన దౌర్జన్యం, మీరు పోలీసులను చట్టాలను ఉపయోగించుకొని అధికారులను ఉపయోగించుకొని మా మీద చేసిన దౌర్జన్యం ఒక్కసారి రికార్డు చూసుకోండి. మీరు చదువుకున్న వ్యక్తి అయితే ఒకసారి రికార్డు చూసుకొని తిరిగేయండి, పాత వీడియోలన్నీ చూడండి, పాత ఫోటోలన్నీ చూడండి, పాత పేపర్ కటింగ్ చూడండి, మీరు ఎంత దౌర్జన్యం చేశారు. ఈ రోజు మీరు ఇంత స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు, మాకు అప్పుడు అలా స్వేచ్ఛను ఇచ్చారు. మీరు రోడ్డెక్కి నిరసన తెలియజేస్తే చాలు మా మీద కేసులు, లాఠీ చార్జీలు, ఎన్ని అకృత్యాలు చేశారు. మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. మీరు అధికారులు మాట్లాడితేనే మీకు వ్యతిరేకంగా మాట్లాడితేనే వాళ్ళు పాపం జైలు పాలు చేసి చంపేశారు కదా. మీ పార్టీ లాగా మీలాగా మేము తప్పు చేసిన వ్యక్తులు వెనకేసుకొచ్చే వ్యక్తులం కాదు. తప్పు ఎవరు చేసినా దానికి తగ్గట్టుగా మేము శిక్షిస్తాం, చర్యలు తీసుకుంటాం. ఆ మాటకు మేము నిలబడి ఉన్నాం, కట్టుబడి ఉన్నాం. ఈ రోజు ఎవరు కూడా సార్ మీరు మాటమాటికి చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అవుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అవుతున్నారు, సొంత ఎమ్మెల్యేలు లేకపోతే కూటమి ఎమ్మెల్యేలు తప్పు చేస్తున్నారు, లేకపోతే అక్కడక్కడ ఏవో అవినీతి ఆరోపణలు ఉన్నాయని చెప్పి సీరియస్ అవుతున్నారని చెప్పి ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయినట్టు ఒక్క సాక్షి వీడియోనైనా వచ్చిందండి? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతని మంత్రులు ఎమ్మెల్యేలు చివరికి వీధి రౌడీలు కూడా ఎన్నో దౌర్జన్యాలు చేశారు, ఎన్నో దోపిడీలు చేశారు, భూ ఆక్రమణ చేశారు. వాటి మీద మీడియా కూడా చాలా సార్లు మాట్లాడడం జరిగింది, మేము కూడా గొంతు విప్పి చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి బాబు గారు, విజయకరణ్ గారు, సమయం అయిపోయింది. మళ్ళీ we will connect on this subject again. Thank you very much for participating in the Viewpoint and thank you for watching Viewpoint.